ఈ వీడియో ఎట్టి పరిస్థితుల్లో అయినా బిగ్ బాస్ టీమ్కి రీచ్ అవ్వాలి, బిగ్ బాస్ మేనేజ్మెంట్కి రీచ్ అవ్వాలి, అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళాలి, నాగార్జున గారికి వెళ్ళాలి. ఎందుకంటే ఇట్స్ హై టైం, వెరీ హై టైం. మనం ఈరోజు సైలెంట్గా ఉంటే, ఎస్పెషల్లీ రివ్యూస్, ఇప్పుడు వేరే రివ్యూల గురించి నాకు వద్దు, నేను ఎవరిని బ్లేమ్ చేయను, ఆ బ్లేమ్ గేమ్లో రాను ఆడను. కానీ ఇప్పుడు నేను ఒక ప్యాషన్తో వచ్చాను ఈ రివ్యూ ఫీల్డ్కి లాస్ట్ ఇయర్ 1.5 years బ్యాక్. సో ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు కూడా నేను కామ్గా నోరు మూసుకొని సరే వైల్డ్గార్డ్లు వస్తున్నారు, మళ్ళీ వ్యూస్ వస్తాయి, కొత్త వ్యూవర్షిప్ వస్తుంది, 6 మిగిలిన వాళ్ళకి భజన కొట్టుకొని చేసుకెళ్ళిపోదాం అనే బ్యాచ్ అయితే నేను కాదు. నాకు తప్పు అనిపిస్తే నేను స్టాండ్ తీసుకుంటా. మీరు ఇప్పుడు నాకు బొచ్చులో కామెంట్స్ కొంతమంది పెడతారు, ఇప్పుడు తెలిసిందిరా నువ్వు వెనక నుంచి అలా నడిపించావు, నువ్వు శ్రీజ పిఆర్వి అంటారు. ఐ డోంట్ కేర్, నేను ఎవడు పిఆర్ కాదు, నేను డైహార్డ్ బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరికీ పిఆర్. నేను అందుకే క్లియర్గా చెప్తున్నాను, ఐ స్టాండ్ ఫర్ శ్రీజ, ఐ స్టాండ్ ఫర్ జస్టిస్. ఓకే, ఏందిరా అంటే ఇది బిగ్ బాస్ ఇప్పుడు వాయిస్ రేస్ చేయకపోతే ఏమవుతుంది అంటే, ఇంకా వీళ్ళు ఆల్రెడీ చాలా విషయాలు గ్రాంటెడ్గా తీసుకున్నారు, ఎస్పెషల్లీ ఈ సీజను. ఇప్పుడు కూడా మనం గట్టిగా మాట్లాడకపోతే, వీళ్ళు ఇదే కంటిన్యూ చేస్తే ఫ్యూచర్లో బిగ్ బాస్ షో అంటే బయాస్డ్ షో టువర్డ్స్ సెలబ్రిటీస్ అయిపోద్ది, కామనర్స్కి కాదు. బయాస్డ్ షోస్ టువర్డ్స్ సెలబ్రిటీస్ అండ్ టువర్డ్స్ స్పెషల్ ఆర్టిస్ట్స్. వాళ్ళకి ఏం కావాలంటే అటు అలాగే జరుగుద్ది. వాళ్ళు అన్ని వారాలు క్వాలిఫై అయితే వెళ్ళిపోతారు. కష్టపడి ఉద్యోగం వదిలేసి బయటలో అప్పులు చేసుకొని, అగ్ని పరీక్ష షోలోనే రక్తాలు చిందించుకొని, అక్కడ ఆడియన్స్ని మెప్పించుకొని, అక్కడ పాపం ఓట్లు అడుక్కోనే పాపం అంత కష్టం అడుక్కొని ఇక్కడికి వచ్చి, ఇక్కడ మళ్ళీ నాగార్జున గారితో వాళ్ళు మాట్లాడిపించుకొని, తప్పులు చేయకపోయినా అందరికీ స్టాండ్ తీసుకొని, అందరికీ ఈక్వల్గా చూసుకొని, అన్బయాస్డ్గా ఉంటూ, స్ట్రాటజీస్ మంచిగా ఒక ప్లేయర్లో అప్లై చేస్తూ మంచి ఓటింగ్ తెస్తున్న అమ్మాయిని మీరు ఏ బేసిస్లో ఎలిమినేట్ చేస్తారు సార్? ఇది ఎంత అన్ఫేర్, ఎంత అసలు ఇంజస్టిస్ కూడా కాదు. ఒక సరైన పదం తెలియట్లేదు నాకు, నోట్లో నుంచి బూతులు వస్తున్నాయి. కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నా, నిజంగా చెప్తున్నా, కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నా. నిన్నటి నుంచి నాకు అసలు మైండ్ అప్సెట్ అయింది. అందుకే మీరు చూడండి, నేను ఆ ఎలిమినేషన్ వీడియో కూడా సరిగ్గా చెప్పలేకపోయినా, నాకు నేను నైట్ సాటర్డే ఎపిసోడ్ రివ్యూ చెప్తున్నా కూడా మన మైండ్లో ఇదే తిరుగుతుంది, పడుకున్నా ఇదే. నాకే అలా ఉన్నప్పుడు అమ్మాయికి ఎలా ఉంటుంది? ఆ అమ్మాయిని నిజంగా డైహార్డ్ ఫ్యాన్స్ ఎవరైతే నిజంగా గేమ్ చూసి నచ్చిన ఫ్యాన్స్, పియర్లు కాదు, వాళ్ళ పరిస్థితి ఏంటి? బిగ్ బాస్ ట్రూ ఆడియన్స్ పరిస్థితి ఏంటి? మన బిగ్ బాస్ హోల్ కాన్సెప్ట్ ఏంటి? రియాలిటీ షో అని ఎందుకు అంటాం? వాట్ ఈజ్ మెన్ బై రియాలిటీ షో? రియాలిటీ షో అంటే జనాల బేసిస్లో, జనాలకి ఓటింగ్ బేసిస్లో నడిపే షో కదా. అంటే జనాల ఓట్ బ్యాంకే వాల్యూ లేకపోతే ఇంక ఇదేం రియాలిటీ షో? ఇంక నేనేం బొకాడియా రివ్యూర్ని కానీ నేనేం రివ్యూ ఇస్తాను? నేను అసలు నాకు బిగ్ బాస్ నచ్చిందే రియాలిటీ షో అని కదా. ఇంకా ఓట్లకి వాల్యూ ఏముంది? ఇంకా ఆ అమ్మాయి ఆటకేం వాల్యూ ఉంది? అంతా మీ చేతిలో ఉంది. మీరు దొంగ నాటకాలు ఆడకండి, దొంగ నాటకాలు అస్సలు ఆడొద్దు. వైల్డ్ కార్డ్స్ మేము చేతిలో పెట్టాము, మేము ముందు వారమే చెప్పాం కదా, పెను తుఫాన్ వస్తుంది, పెను తుఫాన్ నుంచి మీరు ఆపుకోవాలి, సెల్ఫిష్గా ఆడాలి, పెను తుఫాన్ నుంచి ముప్పు ఉంది అంటే మేము పెను తుఫాన్కి పవర్ ఇస్తున్నామని ముందే చెప్పాం కదా, నువ్వే రివ్యూరా అంటారు. ఈ సొల్లు కబుర్లు వద్దు, అంతా మీ చేతిలోనే ఉంటుంది. ఏంటి బొక్కలో పెను తుఫాను? వైల్డ్ కార్డ్స్కి పవర్ ఇవ్వడమా? వైల్డ్ కార్డ్స్ బయట నుంచి వచ్చిన వాళ్ళకి తెలియదా? అంటే మరి ఇంతకుముందు కూడా వైల్డ్ కార్డ్స్ వచ్చారు కదా. అబ్బా మీరెంత కాంట్రడిక్ట్, నేను చెప్తా చూడండి ఎంత హిపోక్రైట్స్లో చేశారంటే, దివ్యానికితని మీరు పంపుదామని ఫిక్స్ అయ్యారు, అవునా కాదా? పంపుదామని ఫిక్స్ అయిన తర్వాత లోపలికి వచ్చారు, 4 ఆడిషన్లు ఇచ్చారు, దివ్యానికితతో పాటు ఇంకో 3 ఇచ్చారు, వీళ్ళకి ఓటింగ్ ఇప్పించారు. వాళ్ళు ఎవరికి ఓట్లు వేసారో కూడా మా మొఖానికి చూపించలేదు. మళ్ళీ ఎంతో గొప్ప రియాలిటీ షోలో లాస్ట్కి ఏమన్నారు, ఇది చదరంగం కాదు రణరంగం అని చెప్పి తక్కువ ఓట్లు వచ్చిన దివ్యానికితే కానీ మీరు లోపల పంపుతారు. వైల్డ్ కార్డ్గా గేమ్ అంతా చూసి వచ్చేసిన వాళ్ళకి మీరు వాళ్ళకి ఓట్ పవర్ ఇచ్చేసి పంపించేద్దాం అన్నప్పుడు, తక్కువ ఓట్లు ఇచ్చిన శ్రీజాని మాత్రం ఇప్పుడు ఉంచలేరా మీరు? అక్కడ ఉంచారు కదా తక్కువ ఓట్లు వచ్చిన దివ్యానికితకి, ఇక్కడ మరి తక్కువ ఓట్లు వచ్చిన శ్రీజాని ఎందుకు ఉంచలేదు? చెప్పండి, ఆన్సర్ ఏమేమింది? నోరు పడిపోయిందా? సో ఇలాంటి సొల్లు కబుర్లు వద్దు. మీరు చేస్తుంది చాలా తప్పు, మీకు అర్థం కావట్లే. ఆడియన్స్లో చాలా బ్యాక్లాష్ వస్తుంది, రాబోతుంది, చూడబోతున్నారు. ఇది సీజన్కి చాలా ఇంపాక్ట్ అవుతుంది. సో నాకు తెలుసు, నాకు అక్కడ ఏం జరిగిందో తెలుసు.
ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే బాగోదు. సో అమ్మాయిని ఏం సీక్రెట్ రూమ్లో పెట్టట్లే. మీకు రీఎంట్రీ ఏంది నా బొక్కడి రీఎంట్రీ కూడా లేదు. కానీ మీరు జస్టిస్ ఇంకా మీ చేతిలో ఉంది. ఇంకా దీన్ని మీరు సెట్ చేసుకోవాలంటే ఆ అమ్మాయిని రీఎంట్రీలో తెండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. వెరీ నెక్స్ట్ వీక్ తెండి. మళ్ళీ కంటిన్యూటీ పోతుంది. వెరీ నెక్స్ట్ వీక్ అమ్మాయిని శ్రీజాని రీఎంట్రీ తేవాలి. శ్రీజ ఫెయిర్గా ఎలిమినేట్ అయిపోతే నాకేందబ్బా, నాకేమైనా అమ్మాయి చిల్లా అక్క లేకపోతే ఇంకేంటి? ఫెయిర్గా ఎలిమినేట్ అయిపోతే నేనేం ఫీల్ అవ్వను. అసలు జనాలకి నుంచి ఓటింగ్ వస్తుంది, అంత స్ట్రాంగ్ ఓటింగ్ వస్తుంది. గత 2 వారాలుగా బేభత్సమైన ఓటింగ్ వస్తుంది. అక్కడ ఓటింగ్ రాని రీతుని ఎందుకు ఉంచారు? సెలబ్రిటీ అనా, స్టార్మా కోట అనా, స్టార్మా బ్యాచ్ అనా? మరి వీళ్ళేం అన్యాయం చేశారు పాపం. మీరు కామనర్ని బలు పశువులు చేస్తున్నారు. అక్కడ సెలబ్రిటీస్ ఎన్ని తప్పులు చేసినా ఏమనట్లేదు. తనూజని ప్యాంపర్ చేస్తున్నారు, రితుని ప్యాంపర్ చేస్తున్నారు. బట్ వీళ్ళు చిన్న తప్పు చేసినా భూతద్దంలో చూపించి ఇష్టం వచ్చిన మాటలని ఒక్కొక్కరిని గెంటేస్తున్నారు. 4 వారాల్లో 4 గెంటేశారు. మనీష్ని గెంటేశారు. ప్రియాని తక్కువ ఓట్లు రాకపోయినా గెంటేశారు. నాకు అన్నీ తెలుసు. ఏమనంటే అగ్రిమెంట్ బాటమ్ 2లో ఉంటే ఎవరినైనా మేము పంపొచ్చు అంటే ఎవరినైనా పంపాలి అన్నప్పుడు మీకు కామనర్లే దొరుకుతున్నారా? సెలబ్రిటీలు దొరకట్లేదా? ఫ్లోరా సేన్ ఎందుకు పంపట్లే? రితు చౌదరిని ఎందుకు పంపట్లే? సెలబ్రిటీలేనా? 3వ వారం తర్వాత ఎవరిని పంపారు? ప్రియాని పంపారు. తర్వాత మాస్క్ మ్యాన్కి హెల్త్ బాగోలేదు, బొక్క బాగోలేదని పంపారు. అప్పుడు కూడా లీస్ట్ ఓట్లు మాస్క్ మ్యాన్కి రాలే. ఇప్పుడు అసలు ఈ అమ్మాయి అసలు లీస్ట్ ఓట్లోనే లేదు కదా సార్. టాప్ 2 కాదు కదా, టాప్ 3లో కూడా లేదు కదా. బేభత్సమైన ఓటు వస్తున్న అమ్మాయిని అంత అసలు భయపడలేని అమ్మాయిని తప్పో రైటో రాంగో నాగార్జున గారు లాంటి వాళ్ళ దగ్గర క్వశ్చన్ చేసి స్టాండ్ తీసుకున్న అమ్మాయి అందరికీ తీసుకుంది కదా. పోనీ ఏమైనా బయాస్డ్గా ఆడిందంటే చూడండి, తనూజకి హెల్ప్ చేసింది ఇమ్యూనిటీ టాస్క్లో, కెప్టెన్సీ టాస్క్లో అమ్మాయి సంజనాకి ఆడింది. పీరియడ్స్లో ఉన్నా కూడా ఆడి విన్ చేయించింది. ఇమాన్యుయల్కి సపోర్ట్ చేసింది, పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసింది. అలా ప్రతి దగ్గర ఎవరికో ఒకరికి హెల్ప్ చేస్తుంది. అమ్మాయి గేమ్ అమ్మాయి ఆడుతుంది, ప్రాపర్గా వాయిస్ అవుట్ చేస్తుంది. కట్అవుట్ లేకపోయినా బెడ్ గేమ్లో ఫైట్ చేసింది. ఈ గేమ్లో అసలు పవన్ కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడంటే ఆ స్ట్రాటజీ అమ్మాయి చెప్పడం వల్లే కదా అయ్యాడు. అసలు ఒక గేమర్కి ఉన్న లక్షణాలు అన్నీ ఉన్నాయి. అగ్ని పరీక్షలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ పోయి ఓటింగ్ ద్వారా వస్తే అక్కడ కూడా మీరు కలరింగ్ జ్యూరీ అని చెప్పి జ్యూరీలో పంపించారు. అక్కడ మరి అసలు దేనికి పెట్టారు మీరు అగ్ని పరీక్ష? మీ షోని యూజ్ చేసుకోవడం కోసం, మీ షోని లేపడం కోసం పెట్టి బలిపశువులు చేస్తారు కామనర్లు. మరి అక్కడ ఎందుకు దేనికి వచ్చింది అమ్మాయి అందరిని ఇంప్రెస్ చేసి ఓట్ బ్యాంక్ పెంచుకొని వచ్చింది కదా. సరే ఫస్ట్ 2-3 వారాలు బాగా ఆడలేదు, అది నేనే చెప్తున్నాను. తర్వాత గత 2 వారాలుగా అమ్మాయి ఎంత బాగా ఆడుతుంది, ఓట్ బ్యాంక్ ఉంది కదా. సో మీది రియాలిటీ షో అన్నప్పుడు ఓటింగ్ మీద కన్సిడర్ చేస్తారా, మీకు నచ్చినట్టు కన్సిడర్ చేస్తారా? వైల్డ్ కార్డు వచ్చి వైల్డ్ కార్డు పిక్ చేసుకోవాలంటే ఆట చూసి 5 వారాల నుంచి వచ్చిన వాళ్ళు స్ట్రాంగ్ ప్లేని తీసేస్తే ఇంక బిగ్ బాస్ ఆటకి అర్థమేముంది? పంపండి ప్రతి వారం వైల్డ్ కార్డు, స్ట్రాంగ్ ప్లేయర్లు తీసేస్తారు, వైల్డ్ కార్డు ఉంచుకొని కప్పు ఇచ్చుకొని మీకు నచ్చిన వాళ్ళు. నాకు ఒకటి అర్థం కాదు, లాస్ట్ 2 రీతు చౌదరి ఫ్లోరా వస్తే డబుల్ ఎలిమినేషన్ అయితే రీతు కదా ఎలిమినేట్ అవ్వాలి. రీతు ఎందుకు సేవ్ అయింది? ఆ పవర్ ఏమో మీకు నీట్గా సెట్ అయినట్టు కన్వీనియంట్గా ఎమాన్యుయల్కి ఇస్తాడా? నేను మళ్ళీ చెప్తున్నా ఎమాన్యుయల్ ఫ్యాన్స్కి ఒక హార్ష్ రియాలిటీ చెప్తున్నా. కామనర్లు మనం తిట్టుకున్నాం, వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని. అసలైన గ్రూప్ గేమ్ ఆడుతుంది సెలబ్రిటీస్. చాలా డేరింగ్గా నేను చెప్తున్నా. సెలబ్రిటీస్ తనుజ, రీతు, ఎమాన్యుయల్ వీళ్ళు ముగ్గురు దొంగ నాటకాలు ఆడుతున్నారు. వీళ్ళు ముగ్గురికి పడలేనట్టు, కానీ ఇంటర్నల్గా వీళ్ళకి హెల్ప్ చేసుకుంటున్నారు. బయట నుంచి మాట్లాడుకొని వచ్చి ఇక్కడ అంతా మనల్ని ఎదవలను చేస్తున్నారు, కామనర్ని ఎదవలు చేస్తున్నారు. రీతుకి ఇమాన్యుయల్కి పడదన్నట్టు కటింగ్ ఇచ్చారు. మరి ఎందుకు సేవ్ చేశాడు మీకు తెలుసా? ఇమాన్యుయల్ బాబు రీతుని సేవ్ చేశాడు. రీతుని డేంజర్ జోన్ నుంచి సేవ్ చేసి ఈ అమ్మాయిని డేంజర్ జోన్లో పడేశారు. నాకు దమ్మంటే ఇష్టం దమ్ము, నువ్వంటే నాకు ఇష్టం దమ్ము, ఈ 14 మందిలో నాకు నీ అంత ఇష్టమైన మనిషి ఎవరు లేరు దమ్ము, నువ్వు సూపర్ దమ్ము అని చెప్పి ఇమాన్యుయల్. ఇదే కన్నింగ్ లక్షణం అని చెప్పాను. కన్నింగ్ లక్షణం ఈ లక్షణం పక్కన పెట్టండి. వీళ్ళంతా గ్రూప్ గేమ్ ఆడుతుంది, మీకు కనబడట్లేదా? అంటే సెలబ్రిటీస్కి ఒకలాగా. అలాంటప్పుడు ఈ థీమ్ ఎందుకు పెట్టారు? కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని. కామనర్స్ని అలా యూజ్ చేసుకోవడానికి యూజ్ అండ్ త్రో లాగా. అరే ఆ అమ్మాయి ఈ వారం ఏమైనా ఆడలేదు, ఈ వారం ఏమైనా బ్లండర్స్ చేసింది, ఈ వారం ఓట్లు బాటమ్ 1, బాటమ్ 2, బాటమ్ 3లో ఉంది, లాస్ట్ 2 వీక్స్ ప్రోగ్రెస్ కార్డులో ఇలానే ఉంది అంటే ఏమైనా అర్థం ఉంది. సుమన్ శెట్టి ఏం ఆడాడయ్యా? గట్టిగా కొడితే 5 వారాల ఎపిసోడ్లో సుమన్ శెట్టి మాట్లాడినది రికార్డ్ చేస్తే 10 నిమిషాలు ఉండదు. రితు చౌదరి ఏం ఆడుతుంది? రితు చౌదరికి ఓట్లు రావట్లేదు. రితు చౌదరి ఎందుకు ఉంచారు?
మీ ఇష్టం అయిపోయింది. సో మీ షో టీఆర్పీ రేటింగ్లు, టీవీఆర్ రేటింగ్లు పెంచుకోవడం కోసం కామనర్ని బలిపశువు చేయడం అబ్సల్యూట్లీ రాంగ్. దట్స్ క్వైట్ ఇన్జస్టిస్, చాలా తప్పు. అమ్మాయి ఉద్యోగం వదిలేసి వచ్చింది, ఓకేనా, ఏ సబాటికల్ లీవ్ కాదు, మానేసి వచ్చింది, ఇప్పుడు ఉద్యోగం వెతుక్కోవాలి. ఇక్కడ పిఆర్ యాక్టివ్లకి, కాస్ట్యూమ్ డిజైన్లకే బోల్ డబ్బులు, వీళ్ళకి ఇచ్చిన రెమ్యూనరేషన్ చాలా తక్కువ. వీళ్ళు ఈఎంఐ కదా, వచ్చిన కామనర్లందరికీ అదే ప్రాబ్లం, మైనస్లో డెఫిషియట్లో రన్ అవుతుంది బండి. పోనీ వాళ్ళకి అదేమైనా కొంచెం ఫెచ్చింగ్ అవ్వాలంటే ఒక 10 వారాలు 12 వారాలంటే ఫేస్ వాల్యూ పెరిగితే వెనక్కి వెళ్ళిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఏమైనా ప్రమోషన్లు చేసుకుంటే మనం వస్తాయి. ఇప్పుడు ఏమొస్తాయి, 5 వారాల్లో మీరు పంపేస్తే, 5-6 వారాల్లో, ఫస్ట్ 5 వారాల్లోనే 4 కామనర్లు మీకు నచ్చినట్టు పంపేస్తే అమ్మాయి ఉద్యోగం ఎత్తుక్కోవాలి, బోల్డ్ ఫినాన్షియల్గా బోల్డ్ లాస్. మీకు చాలామంది తెలియటం లేదు. ఇక్కడ ఏమనంటే మళ్ళీ కళ్యాణ్ మీద పడిపోయాను అంటారు. కళ్యాణే కాదు, చాలామంది ఇక్కడ పేదవాళ్ళు ఉన్నారు, బిలో పవర్టీ లైన్లో, చాలా లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. శ్రీజ ఏమి బలిసి కొట్టుకునే అమ్మాయి ఏం కాదు, లోవర్ మిడిల్ క్లాస్ అమ్మాయి, నిజం, చాలా లోవర్ మిడిల్ క్లాసు అమ్మాయికి. ఏం కూడా ఏం లక్షలు ఏం వచ్చేట్లేదు ఐటీలో, చాలా లోవర్ మిడిల్ క్లాస్. డిమాండ్ పవన్ చాలా లోవర్ మిడిల్ క్లాస్, అలా పాష్గా జిమ్ బాడీతో కనబడుతున్నారు, కానీ చాలా లోవర్ మిడిల్ క్లాస్. వాళ్ళ ఫాదర్ది నేను కొంచెం చెప్పలేను. సింపతి వాడుకోవాలంటే ప్రతి ఒక్కరికి నాకు కావాల్సిన సింపతి ఉంటే చెప్తే బోల్డ్ వ్యూస్, బోల్డ్ సబ్స్క్రైబ్ వస్తే. బిగ్ బాస్ షోలో సింపతిని లాగకూడదు, సింపతిని లాక్కొచ్చి అది ఎలాగో నాశనం చేస్తున్నారు, అది తర్వాత మాట్లాడుకుందాం. సింపతి అని అమ్మ జీవితం. నేనేం చెప్తున్నానంటే వచ్చిన కామనర్స్లో ఎస్పెషల్లీ వీళ్ళు ముగ్గురు, 2 పవన్లు, శ్రీజ, వాళ్ళేమంత బలిసి కొట్టుకునే ఫ్యామిలీ కాదు, ఓకేనా. ఏదో ప్యాషన్తో వచ్చారు, అప్పు సప్పు చేసుకుని ఉద్యోగం వదులుకొని, ఎస్పెషల్లీ శ్రీజ ఉద్యోగం వదులుకొని వచ్చింది. ఏం మిగిలింది, మనం ఏం మిగిల్చాం అమ్మాయికి? జాబ్ పోయింది, బయట హ్యూమిలేషను, ఇవి అప్పులు. ఇప్పుడు ఇల్లంటే అమ్మాయి ఒక ట్రామాలో ఉంటుందా? అగ్ని పరీక్షలో తోపైన అమ్మాయి బిగ్ బాస్లో పోనీ ఓట్లు రాక ఎలిమినేట్ అయిపోతే అమ్మాయి పోనీ యాక్సెప్టెన్స్ ఉంది కాబట్టి 2-3 రోజుల్లో బయటకు వచ్చేస్తుంది. బీభత్సంగా ఓట్లు పడుతున్న అమ్మాయి, టాప్ 3 ఓటింగ్లో టాప్ 3లో ఉన్న అమ్మాయి ఇలా అన్ఫెయిర్గా వైల్డ్ కార్డుల చేతిలో పెట్టి ఎలిమినేట్ చేస్తారా? సో ఐఎమ్ కంక్లూడింగ్ దిస్ వీడియో బై సేయింగ్, శ్రీజ దమ్ముని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు రీఎంట్రీలో తేవాలి. ఆ రీఎంట్రీలో తేవాలి అంటే 8 వారాలు 9 వారాలు మీ టీఆర్పీ రేటింగ్ తగ్గట్టు కాదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ 2 రోజుల్లో తెస్తారా, 3 రోజుల్లో తెస్తారా, 1 వీక్ లోపల ఈ అమ్మాయిని తేవాలి. సో ఫ్రెండ్స్, ఫర్ ద ఫస్ట్ టైం నేను అడుగుతున్నా, ఎప్పుడు లైక్ అడుగుతాయి కదా, ఈ వీడియోని నేను కాపీరైట్ స్ట్రైక్లు, క్లెయిమ్లు ఏమేయను. మీకు నచ్చిన ప్లాట్ఫామ్లో మీకు ఎంతమంది తెలుసు అందరికీ ఇది వెళ్ళాలి. మా టీవీకి వెళ్ళాలి, జియో హాట్స్టార్కి వెళ్ళాలి, బిగ్ బాస్ మేనేజ్మెంట్కి వెళ్ళాలి. అందరికీ షేర్ చేయండి, వీడియో అందరికీ వెళ్ళాలి. ఎంతమంది శ్రీజాకి స్టాండ్ తీసుకుంటున్నారో ఈ విషయంలో బలంగా కామెంట్ చేయండి, మీ వాయిస్ని గట్టిగా ఎక్స్ప్రెస్ చేయండి. ఇది కానీ మనం ఇప్పుడు ఈ టైంలో ఎక్స్ప్రెస్ చేయకపోతే బిగ్ బాస్ గ్రాంటెడ్గా తీసుకొని ఓచుకోతలాగా ఒక్కొక్క నెక్స్ట్ డిమాండ్ పవన్ లేపేస్తారు, అర్థమైపోతుంది కదా. ఇంక మీరు ఎందుకు తెచ్చారు కామనర్ని బలిపశువులు చేయడారుగా? సో మై పాయింట్ ఈస్ క్లియర్, వీ వాంట్ దమ్ము శ్రీజ బ్యాక్ within a week. Topic is over. Signing off.